నమస్కారం సార్, నా పేరు సుమన్. గ్రీన్ గ్రో సృష్టి కంపెనీ ఎంప్లాయీని. మనం చూస్తున్న రైతు పేరు మహేష్ గౌడ్. ఇక్కడ ఇది వచ్చేసి మొత్తం 7 ఎకరాల బెల్టు, 4 ఎకరాలు టమాటా మరియు 2 ఎకరాలేమో వంకాయ. జూక్కల్ విలేజ్, శంషాబాద్ మండలం. గత వారం కిందట కేటీఎస్ క్యాట్స్ను నేను అన్నకి రికమెండ్ చేశాను. ఇప్పుడు రిజల్ట్ ఎట్లుంది ఏమనేది మనం రైతు మాటల్లో తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీకు ఎట్లా అనిపించింది కేటీఎస్ క్యాట్స్? దీంట్లో వచ్చేసి కాల్షియం థైసల్ఫేట్ క్యాట్స్, దీంట్లో వచ్చేసి కేటీఎస్, దీంట్లో పొటాషియం థైసల్ఫేట్ ఉంటుంది అనమాట. సరే, రైతు మాటలను తెలుసుకుందాం. ఇదంతా 7 ఎకరాల బెల్టు, 4 ఎకరాలేమో టమాటా, 2 ఎకరాలు వచ్చేసి వంకాయ. ఒకసారి సార్ మాటలను తెలుసుకుందాం. ఎట్లా అనిపిస్తుంది సార్ మీకు? చెప్పండి. 60 సంవత్సరాల నుంచి వంకాయ పండిస్తున్నా. అంతకుముందు మాకు ఏముంటుందంటే ఆ పట్లేదరని ఈ పట్లేదరని గ్రోత్ అప్పుడే వచ్చింది. ఎప్పుడైతే మాకు సుమన్ అబ్బాయి ఫీల్డ్ ఆఫీసర్ మాకు తెలియదు అయితే క్యాష్ అని మన అక్కడ మందర షాప్లో మీట్ అయ్యిండు. వచ్చి దీన్ని రికమెండ్ చేయడం జరిగింది. మేము పట్లేదర్ కూడా వాడుతుంటే రెగ్యులర్గా వాడకపోతుంది. ఇప్పుడు ఈయన చెప్పించింది ఒక 1 మంత్ 1.5 మంత్ రెగ్యులర్గా వాడుతుంది. ఇది ఫస్ట్ మన ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత డ్రాప్ కాకుండా ఇది ఫస్ట్ ఇచ్చిన 4 days గ్యాప్ ఇచ్చి ఈ పొటాషియము ఇది అంటే ఫ్లవరింగ్ అంతా ఫ్రూట్ సైజ్ మార్చే టైంలో ఈ 2 యూజ్ అవుతాయి. దానివల్ల పక్కరిమలు బాగా వచ్చేసి చిగులు బాగా వచ్చి ఈల్డింగ్ కూడా చాలా మాకు ఇంతకు ముందు కన్నా ఒక 30% పెరిగింది ఈల్డింగ్. ప్రతి ఒక్క రైతులు కూడా ఇలాంటి క్యాట్స్ వీళ్ళ పర్లేదు కూడా ఉంటాయి, వీళ్ళకి గమ్ము కూడా ఉంటుంది, బాగా పనిచేస్తుంది. మనం పట్టి ఏదైనా సరే పట్టికేషన్ చేసుకునేటప్పుడు గమ్ము కింద స్ప్రేయింగ్ బాగా పనిచేస్తుంది. ఈ 2 మాత్రం అందరూ రైతులు వాడుకోవాల్సిన. ఓకే, థ్యాంక్ యూ.